ఈ రోజు ఈవినింగ్ గెస్ట్లందరినీ పిలిచి ఇంట్లో పెద్దగా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నాను డాడ్. ఎందుకు పార్టీ? ఎవరి కోసం ఈ సెలబ్రేషన్స్? అదేంటి మేడం మీరు అలా సీరియస్ అవుతారు? మ్యామ్ ఈరోజు మా పెళ్లి రోజు మ్యామ్. ఆ పెళ్లి వల్లే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. దీని మోజులో పడి నువ్వన్నీ మర్చిపోతున్నావేమో, కానీ కడుపుతో ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీని తీసుకొచ్చి మీడియా ముందు చేసిన న్యూసెన్స్ గుర్తులేదా? నువ్వు అక్కర్లేదు అని చెప్పిన దాని పక్కన నిలబడి గెస్ట్ల ముందు నన్ను ఫూల్ని చేస్తావా? తండ్రి ఎవరో తెలియని బిడ్డకి నిన్ను, ఈ కుటుంబాన్ని బలి చేయాలనుకున్న దీన్ని నా కోడలని పార్టీలో అందరి ముందు గుర్తు చేసి పరువు తీస్తావా? మేడం ఆ పాపే ప్రాణాలతో లేనప్పుడు ఇంకా మీ పరువు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? బ్రాహ్మణి నన్ను వద్దనుకున్నా తాళి కట్టిన క్షణం నుండి ఏ రోజు తనకి దూరంగా ఉండాలనుకోలేదు. ఆ ఊహ కూడా ఎప్పటికీ రాదు మేడం. నేను చేసిన పొరపాటుకి దూరమైన నా పాప కోసం తిరిగి వచ్చింది. అరే నా మీద కోపం ఉన్నా పాపను ప్రేమగా చూసుకుంటుంది. ఆ చాలు మేడం నాకు. ఓ అవకాశమే దీనికి ఆయుధం అయ్యింది. ఏంటే అలా చూస్తున్నావు? నీ కుట్రలన్నీ నా కొడుకు మీద బాగానే పనిచేశాయని మురిసిపోతున్నావా? అందరి ముందు నా కొడుకుని వద్దని, మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని, నా ఇంటి గడప కూడా తొక్కనని చెప్పావు కదా. ఇప్పుడు మాత్రం పెళ్లి రోజు ఎలా చేసుకుంటావు? మేడం మేడం ప్లీజ్ మేడం ఎందుకలా మాట్లాడుతున్నారు? రాహుల్ ఇనఫ్! నువ్వు మధ్యలో మాట్లాడుకో. వాడేదో అమాయకంగా నీ మాయలో పడి మాట్లాడుతున్నాడు. పౌరుషం, ఆత్మాభిమానం గురించి పెద్ద పెద్ద లెక్చర్స్ ఇచ్చే నువ్వు ఈ పెళ్లి రోజు పార్టీని ఎలా ఒప్పుకుంటున్నావు? వద్దని, నీకిష్టం లేదని ఇప్పుడైనా చెప్పు. నేను చెప్తే మాత్రం మీ అబ్బాయి వింటారనుకుంటున్నారా మేడం? అలా వినే మనిషి అయితే మన కథ వేరేగా ఉండేది. ఆయన సంతోషాన్ని నేను కాదనలేను. వద్దని చెప్పినా వినే స్థితిలో నేను లేనప్పుడు ఒప్పుకోవడం తప్ప వేరే దారే లేదు. బ్రాహ్మణి, థ్యాంక్ యూ బ్రాహ్మణి, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, డాడ్, నవ్య, మీరంతా ఈవినింగ్ పార్టీకి మీరే అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి, దగ్గరుండి చేయాలి. నో రాహుల్, వాళ్ళెవ్వరూ ఇన్వాల్వ్ కారు. నేను కానివ్వను. నీకు నచ్చింది నువ్వు చేసుకో. సరే మేడం, నేనే సోలోగా అన్నీ అరేంజ్ చేసుకుంటాను. నాకేం ప్రాబ్లం లేదు. ఏంటి ప్రీతి ఇది? మేడం అంత చెప్పినా సరే ఇంత సింపుల్గా పార్టీకి ఒప్పేసుకుంది. ఆంటీకి ఇష్టం లేదు కాబట్టే ఒప్పుకుంది. మనకి అర్థం కావడం లేదు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్లాన్ రన్ అవుతూ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి.
అమ్మగారికి ఇష్టం లేకపోయినా సాయంత్రం పార్టీకి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? మీ నాన్న మీద ప్రేమతో అనుకున్నావా? కాదు తల్లి, నీకోసం. అవును తల్లి, నిన్ను దత్తత తీసుకోవడం వల్లే నువ్వు ఈ ఇంటికి బిడ్డవయ్యావని అందరూ అనుకుంటున్నారు. కానీ నువ్వు మా ప్రేమకి ప్రతిరూపమని, ఈ ఇంటికి వారసత్వమని అందరికీ తెలియాలి. అలా జరగాలంటే అందరికన్నా ముందు మీ నాన్నకి నా మాట మీద నమ్మకం కుదరాలి. ఆ రోజు అడవిలో జరిగిన సంఘటన వల్లే నువ్వు ప్రాణం పోసుకున్నావని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి. అవన్నీ జరగాలని ఈ పెళ్లి రోజుని, పార్టీని ఒక అవకాశంగా తీసుకుంటున్నాను. ఇష్టం లేకపోయినా నీ భవిష్యత్తు కోసం, మా ఇద్దరి బంధం కోసం అమ్మగారి మాటని వ్యతిరేకించి మరి మీ నాన్నకి ఓకే చెప్పాను. నేను చేసిన పనికి మీ నాన్నమ్మకి నా మీద పీకల దాకా కోపం ఉంటుంది. కానీ ఏం చేయను, ఈ విషయంలో ఆలస్యం అవడం ఎన్నో అనర్థాలకి కారణమవుతుంది. హలో, విఐపి గెస్ట్లందరూ వస్తారు. డెకరేషన్ గురించి స్పెషల్ కేర్ తీసుకోండి. ఫుడ్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. నాన్ వెజ్ లో ఉన్న వెరైటీస్ అన్నీ సర్వ్ చేయాలి. ఇది నాకు చాలా స్పెషల్ అకేషన్. కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వడానికి వీల్లేదు. మీరు చెప్పిన పేమెంట్స్ కి సంబంధించిన అడ్వాన్స్ అంతా నేను పంపించేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీరు ఒక్కరే హడావిడి పడుతున్నారు? మిగిలిన వాళ్ళు ఎక్కడ? మేడం అయితే ఫంక్షన్ వద్దనలేదు, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ని బ్లాక్ చేశారు. అందుకే నేను ఒక్కడనే కష్టపడాల్సి వస్తుంది. ఒక్కరే ఎందుకు? నేను హెల్ప్ చేయండి. వద్దు. నువ్వు హెల్ప్ చేస్తే అంతకన్నా నాకేం కావాలి చెప్పు. ఏదో చిన్న క్లారిటీ కోసం అలా మాట్లాడాను అంతే. సరే, ఇదిగో ఇది గెస్ట్ లిస్టు. దీంట్లో ఉన్న అందరి గెస్టుల్ని ఒక్కొక్కరిగా ఫోన్ చేసి ఇన్వైట్ చేయాలి. వాళ్ళకి మీరే కాల్ చేసి మాట్లాడండి. నేను ఈవెంట్ ఆర్గనైజర్స్ తో మాట్లాడతాను. వాళ్ళ నంబర్స్ ఇవ్వండి. ఆంటీకి కోపం అని తెలిసి కూడా పార్టీకి కమిట్ అయింది. దాని ప్లాన్ ఏదైనా సరే మనం నాశనం చేయాలి. అయ్యో, ఇంట్లో ఏదైనా పార్టీ ఫంక్షన్ జరగడము, పాపం మన ఇద్దరం ఇలా సెపరేట్ బ్లాక్ లోకి రావడము, బుర్ర బద్దలు కొట్టుకుని ప్లాన్లు వేయడము, ఫ్లాప్ అయ్యాక తల కొట్టుకుని బాధపడటం, అంతా రొటీన్ గా బోరింగ్ గా అనిపించట్లేదా ప్రీతి నీకు? వేరే ఆప్షన్ ఏదైనా ఉందా వనజక్క? లేదు. అయితే నేను చెప్పినట్టు విను, ఎక్స్ట్రాలు చేయకు. ఏదో ఒక విధంగా ఆంటీ మనసులో సరస్సు మీదున్న కోపాన్ని రెట్టింపు చేసేలా ఏదో ఒక మిస్టేక్ చేయిస్తాను. మెడ పట్టుకుని బయటకు గెంటించేస్తాను. నమస్తే అండి. మేడం వద్దని చెప్పినా నువ్వేంటన్నయ్యా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నావు? ఉండు, మేడంకి కంప్లైంట్ చేస్తాను. సరే,
వెళ్ళి చెప్పు. ఇలా చేయమని మొత్తం ఆర్గనైజ్ చేసింది నవ్వే అని నేను కూడా చెప్తాను. ఓకే? ఓహో ముందే ప్రిపేర్ అయ్యావా? నా తమ్ముడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? ఆ? నీ వల్లే బ్రాహ్మణి ఇంట్లో ఉంది. మా పెళ్లి రోజున పార్టీ ఇవ్వాలన్న ఐడియా వచ్చింది కూడా అంతా నీ వల్లే. బొంగోరం ఇదొక్కటే కాదు, నువ్వు నవ్వుతూ ఉంటే చాలు ఈ ఇంట్లో ప్రతిరోజు పండగే. తల్లి. ఫంక్షన్ మొత్తం సోలోగా చేసుకుంటాను అని పాపతో ఆడుకుంటున్నారేంటి? నీ హెల్ప్ నీ సపోర్ట్ వల్ల అనుకున్న దానికన్నా ఎర్లీగా అరేంజ్మెంట్స్ ఫినిష్ అయ్యాయి. అందుకనే నేను ఫ్రీగా ఉన్నాను. సరే వెళ్దాం బంగారం, మనం వెళ్ళి ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? అమ్మగారికి ఇష్టం లేకుండా ఈ పార్టీ ఇస్తున్నారు. ఆవిడ వస్తారో రారోనని అనుమానంగా ఉంది. అనుమానం ఎందుకు? మీరు విన్నది నిజమే. ఈ పార్టీ జరగడమే నాకిష్టం లేదు. అలాంటిది నేనెందుకు వస్తాను? దగ్గరుండి ఎలా చూసుకుంటాను? అలా మాట్లాడుకు వాగ్దేవి. సొంత కొడుకు ఫంక్షన్లో సంబంధం లేనట్టుగా ఉండడం ఎంతవరకు సమంజసం? నా అభిమానానికి విలువ లేనప్పుడు, నా మాటకి గౌరవం లేనప్పుడు నేను ముందుండి నడిపించాల్సిన అవసరం లేదు. మీరు లేకుండా ఈ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా జరిగిందా మేడం? కానీ ఈరోజు జరిపించడానికి నువ్వు సిద్ధపడ్డావు కదా, అది సరిపోదన్నట్టు మొత్తం అరేంజ్మెంట్స్ చేసావు. ఇంకేంటి? మేడం, మిమ్మల్ని నొప్పించడానికో మీరంటే నాకు గౌరవం లేకో ఈ ఫంక్షన్ చేయడం లేదు మేడం. పాప విషయంలో బ్రాహ్మణి చేస్తున్న హెల్ప్కి కృతజ్ఞతే ఈ పార్టీ. ఈ భ్రమలో నుంటే నిన్ను బయటికి రమ్మంటున్నాను. అది చేస్తోంది సాయమే కాదు అంటుంటే కృతజ్ఞత అంటున్నావేంటి? మీరెందుకు బ్రాహ్మణి విషయంలో ఇంత మొండిగా ఉన్నారో నాకేం అర్థం కావట్లేదు మేడం. ఈరోజు నాకు మీ ఆశీర్వాదం కావాలి. మా అందరితో పాటు ఫంక్షన్లో మీరుండాలి. ప్లీజ్ దయచేసి మీరు కాదనకండి మేడం. నేను వద్దన్నప్పుడే ఆపుంటే ఇలా బ్రతిమాలే గతి తప్పేది. నువ్వు ఎంత అడిగినా నేను మాత్రం రాను. వాడంతగా అడుగుతుంటే ఎందుకీ పట్టుదల వాగ్దేవి? నేనింతేనండి. నేను ఇలాగే ఉంటాను. ఎవ్వరు చెప్పినా నేను మారను. ఏమైంది బాబు? అమ్మగారు ఏమన్నారు? మేడం ఒప్పుకోవడం లేదు బ్రాహ్మణి. ఫస్ట్ టైం మేడం ఇంట్లో ఉండి కూడా లేనట్టు ఈ ఫంక్షన్ జరగడం నాకు ఇష్టం లేదు. ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏంటి నువ్వా? నీ పేరు వింటేనే ఫైర్ అవుతున్నారు, అలాంటిది నువ్వే అడుగుతావు? వద్దులే బ్రాహ్మణి. అమ్మగారి బలం బలహీనతలు నాకు తెలిసినంతగా ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆవిడ్ని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. మీరుండండి. బ్రాహ్మణి ఇంత సాయం చేస్తుంది, సపోర్ట్ ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ బ్రాహ్మణి, థ్యాంక్ యూ వెరీ మచ్.
నువ్వెందుకొచ్చావు? మీతో మాట్లాడాలని వచ్చాను మేడం. నువ్వేంటి నాతో మాట్లాడేది? నా మీద కోపంతో మీరు ఈ పార్టీకి రానంటున్నారని తెలుసు. కానీ ఇది మీ అబ్బాయి ఎంతో ఇష్టపడి చేస్తున్న పార్టీ. రాకపోతే మీకే నష్టం. రాకపోతే నాకు నష్టమేంటి? పిచ్చి ట్రిక్లు ప్లే చేయకు. ట్రిక్ కాదు మేడం, సింపుల్ లాజిక్. ఆల్రెడీ గెస్ట్లందరూ వచ్చారు, మీకోసం అడుగుతున్నారు. మీరు లేరని అబద్ధం చెప్పలేము, ఉండి కూడా రాకపోతే అందరూ రాహుల్కి మీకు ఏవో గొడవలు జరుగుతున్నాయి అని అనుకుంటారు. ఇక్కడ సైలెంట్గా ఉన్నా బయటికి వెళ్ళి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు వాగ్దేవి కొడుకుగా గౌరవించిన రాహుల్ బాబుని చీప్గా చూడడం మొదలు పెడతారు. పర్లేదు, నాకు అనవసరం అనుకుంటారా? మీ ఇష్టం. పార్టీకి రాకుండా ఇక్కడే ఉండండి. వాగ్దేవి, బ్రాహ్మణి చెప్పింది కూడా నిజమే. పంతం కోసం పరువు తీసుకోవడం దేనికి? మేడం, ఆల్రెడీ గెస్ట్లు మీ గురించి వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. ప్లీజ్ దయచేసి రండి మేడం. సరే, వస్తాను. దీనికన్నా నాకు నా కొడుకే ముఖ్యం. వాణ్ణి ఎవ్వరూ ఒక్క పల్లెత్తి మాటంటే నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రండి మేడం, పదండి. పదండి, వెళ్దాం. ఆగో, నువ్వెక్కడికి? పార్టీకి. అది గదిలోకి వచ్చింది, ఏం చెయ్యాలో తెలీదా? పసుపు నీళ్లతో క్లీన్ చేయాలి. కరెక్ట్. ప్రీతి, కమాన్, లెట్స్ గో. మీరు పార్టీలో బాగా ఎంజాయ్ చేయండి, నేను ఇక్కడ పాచి పనులు చేసుకుంటూ ఇక్కడ పడేడుస్తాను. ఛీ! థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకండి, నా కోసం ఈ ఫంక్షన్ చేస్తున్నారు. మీకోసం మేడం నొప్పించలేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ పార్టీకి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మ్యారేజ్ యానివర్సరీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా పంచ ప్రాణాలు, ఆ దేవుడిచ్చిన బిడ్డ, మా విద్యా తల్లి మా పక్కన ఉండడం. సో అందరూ ఈ ఆనందంలో పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు, నేను మాట్లాడొచ్చా? మాట్లాడు.
అందరికీ నమస్కారం. ఈ పార్టీకి వచ్చిన అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాహుల్ బాబు అన్నట్టు ఈ పాప దేవుడిచ్చిన ప్రసాదమో మాకు దొరికిన అనాథో అదృష్టమో కాదు, మా కన్న బిడ్డ. ఈ పాపకు నిజమైన తల్లిదండ్రులం మేమే. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం. రాహుల్ బాబు ఈ బిడ్డను మా ఇంటికి తీసుకురావడం వల్లే మేమిద్దరం తిరిగి కలిసాం. ఇలా సంతోషంగా ఉన్నాం.